శ్రీ మణిద్వీప త్రిపురామాశక్తి పీఠ శ్రోతలకు నరక చతుర్దశి శుభాకాంక్షలు. అసలు నరక చతుర్దశి అంటే ఏంటి, మనం ఈ పండగ ఎందుకు జరుపుకుంటున్నామనే దాని గురించి ఇప్పుడు తెలుసుకుందాం. నరకాసురుడు అనేటువంటి రాక్షసుడు భూదేవికి కొడుకు, అంటే వరాహస్వామికి భూదేవికి పుట్టినటువంటి కొడుకు. ఈ నరకాసురుడు వాడి దుండగాలను భూదేవి కూడా తట్టుకోలేకపోయింది. దాంతో తన గుండెను రాయి చేసుకొని తన పుత్రుణ్ణి చంపవలసిందిగా, లోకాన్ని అతని బారి నుండి రక్షించవలసిందిగా శ్రీ మహావిష్ణువును కోరింది. ఆ శ్రీహరి ఆ లోకకంటకుణ్ణి చతుర్దశి నాడు వధించిన రోజే నరక చతుర్దశి. అంటే నరాన్ కాయతే ఇది నరక, నరకం ప్రతి చతుర్దశి నరక చతుర్దశి. అంటే చతుర్దశి తిథి నాడు నరకాసురుణ్ణి సంహరించినటువంటి రోజు. మరి ఎలా ఆ స్వామి సంహరించాడు అంటే, శ్రీకృష్ణ అవతారంలో ద్వాపరయుగంలో సత్యభామా సమేతుడై తాను నరకాసురుణ్ణి వధించాడు. సత్యభామాదేవి సాక్షాత్తు భూదేవి స్వరూపం కాబట్టి ఆమె చేతనే ఆ నరకాసురుని యొక్క వధ జరిగింది. నరకాసురుడి యొక్క దౌష్ట్యాలను, ఆ దానవుడు కొనసాగించినటువంటి దౌష్ట్యాల కారణంగా లోకకంటకుడైనటువంటి నరకాసురుణ్ణి మహావిష్ణువు వధించాడని ప్రతీతి. అంటే దీని అర్థం ఏంటంటే, ఆసురీ శక్తులపైన విజయం సాధించటమే ఇందులో ఉన్నటువంటి గమనార్హం. అంటే ఆసురిక శక్తులైనటువంటి నరకాసురుణ్ణి వధించిన తర్వాత దీపం అనే జ్ఞానజ్యోతిని వెలిగించినందువల్ల ఆ రోజు నరక చతుర్దశి జరుపుకుంటారు. ఆ యొక్క విజయానికి కారణంగా ఎన్నో సంవత్సరాలు ఆ రాక్షసుని ఆగడాలలో చీకటి బతుకులతో నిండినటువంటి వారి జీవితాలను ఆ నరకాసురుణ్ణి సంహరించి వెలుగును ప్రసాదించినటువంటి దివ్యమైనటువంటి రోజు కాబట్టి నరక చతుర్దశి అన్నటువంటి పేరు వచ్చింది. భూదేవి తన పుత్రుడని కూడా ఎంచకుండా లోకానికి కంటకుడైనందువల్ల ఆ తల్లి తన పుత్రుణ్ణి చంపవలసిందిగా చెప్పేటటువంటి గొప్ప గాథయే ఇది. అంతేకాకుండా ప్రాచీనులు ఏ విషయాన్ని చెప్పినా సంకేత రూపంగానే చెప్తారు. అందుకని నరక చతుర్దశి రోజు స్నానం చేయబోతూ అన్ని పనులు శుభాలు కలుగుతాయని ప్రతీతి. ఈ రోజున తైలే లక్ష్మీర్ జలే గంగా అంటారు. అంటే తైలం లోపల లక్ష్మీదేవి నివసిస్తుందని, ప్రతి నీటిలో కూడా గంగాదేవి నివసిస్తుందని శాసనం చెబుతుంది. అంటే ఆ రోజు ఒంటికి నూనె రాసుకొని స్నానం చేయడం వల్ల మనిషికి పట్టినటువంటి దారిద్ర్య బాధలన్నీ కూడా తొలగిపోయి లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుంది. అంతేకాకుండా నలుగు పిండి పెట్టుకొని స్నానం చేయటం వల్ల వారికి అఖండమైనటువంటి లక్ష్మీ కటాక్షం కూడా సిద్ధిస్తుంది. అంతేకాకుండా సర్వపాప విముక్తుడైతాడని ఇందులోని అంతరార్థం. అంతేకాకుండా చతుర్దశ్యాం తు ఏ దీపాన్ నరకాయ దదంతి చ తేషాం పితృగణాన్ సర్వే నరకాత్ స్వర్గమాప్నుయు. అంటే చతుర్దశి నాడు ఎవరు దీపాలని వెలిగించి నరకుని పేరిట విప్రులకు దానం చేస్తారో వారి పితృదేవతలంతా కూడా నరక బాధ నుంచి కూడా తొలుగుతారని కూడా దీని అంతరార్థం అన్నమాట. అంటే ఆ రోజు ఏం చేయాలి? స్నానం చేసి ఆ తర్వాత సాయం వేళలో విశేషంగా మహాలక్ష్మి పూజ చేసి ఇంటి ముంగిట 11 కానీ 21 దీపాలు కానీ వెలిగించాలి. అందులో 7 దీపాలను నేతి దీపాలను వెలిగించి తక్కిన దీపాలను నూనె దీపాలను వెలిగించాలి. 7 దీపాలను మహాలక్ష్మి ముందును, తక్కిన మిగిలిన దీపాలన్నింటిని కూడా గుమ్మం బయటను ఆవరణలో పెట్టి పూజించాలి. ఈ విధంగా పూజించడం వల్ల పితృదేవతల వల్ల ఎవరికైతే శుభాలు కలగకుండా ఉన్నాయో వాళ్ళందరికీ పితృదేవతల యొక్క ఆశీర్వాదాలు లభించి వాళ్ళకు కావలసినటువంటి అన్నీ కూడా సిద్ధిస్తాయి. వారి యొక్క ఆశీర్వాదం లభిస్తుందని అర్థం. ఈ చతుర్దశి నాడు విప్రునికి దానం చేయటం చాలా మంచి శుభశకునంగా చెబుతారు.
అందులో ఈ నరక చతుర్దశి నాడు స్వాతి నక్షత్రం ఉంటే అది మరింత విశేష పర్వదినం అవుతుంది. అలా స్వాతి నక్షత్రం ఉందనిపిస్తే నదీ స్నానం చేయటం కూడా మంచిదని పురాణం చెబుతుంది. దీనికి ఒక కారణం ఉంది. ఒకప్పుడు అంగీరసాది మహర్షులంతా కూడా తాము ఈ లోకంలో ఉండి ఆర్జించిన తపఫలాన్నంతా కూడా ఇక్కడే విడిచి వెళ్ళటం ధర్మమని భావించి ఆ తపఫలాన్ని జీవనదుల్లో విడిచేశారు. ఆ కారణంగా ఎవరైనా ఈ జీవనదుల్లో స్నానాన్ని చేస్తే ఆ తపశ్శక్తి వాళ్ళకి సంక్రమిస్తుంది. అంతేకాదు, స్వాతి నక్షత్రానికి అధిపతి వాయుదేవుడు కాబట్టి తనకు సంబంధించిన నక్షత్రం ఉన్న వేళ స్నానం చేస్తున్నాడు భక్తుడనే కారణంగా తనని అనుగ్రహాన్ని అందిస్తాడు. ఈ కారణంగా వాత దోషాలు రావు. ఇక తెల్లవారుజామున గాని జీవనదిలో స్నానం చేస్తే ఉదయించబోయేటటువంటి సూర్యుని ఉషశక్తి కూడా అస్తమించబోతున్న చంద్రుని మనశ్శక్తి ఏ నీటిలో స్నానాన్ని చేస్తున్నామో ఆ జలానికి అధిదేవత అయిన వరుణి యొక్క అనుగ్రహ దృష్టి ఇవి అన్నీ కూడా లభిస్తాయి కేవలం ఒక్క ఆ స్వాతి నక్షత్రపు నదీ స్నాన ఫలితం. కాబట్టి భగవద్బంధులారా, మీరందరూ కూడా మహాలక్ష్మి ఆశీర్వాదాన్ని పొందుతూ నరక చతుర్దశి పండగను గొప్పగా జరుపుకోగలరని ఆశిస్తూ శ్రీ పరదేవత యొక్క అనుగ్రహం మీపై కలగాలని కోరుకుంటూ స్వస్తి. రేపు మనము దీపావళి అమావాస్య గురించి విశేషంగా చెప్పుకుందాం. శ్రీమాత్రే నమః.